ఇది ఫస్ట్ టైం స్టేట్ లెవెల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు తనిఖీల భరణ గారిని మేము కలవటం జరిగింది. అండర్ గైడెన్స్ మా సంస్థతో సంబంధం ఉన్న డీక్యూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళలోనే లార్జెస్ట్ యానిమేషన్ కంపెనీ అయినటువంటి దాని అనుబంధ సంస్థ అయిన డీక్యూ విజువల్ ఆర్ట్స్ సంస్థచే మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంయుక్తంగా 25 ఫ్రేమ్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ను నిర్వహిస్తున్నాము. ఇది ఏంటంటే బేసిక్గా స్టూడెంట్ యొక్క క్రియేటివిటీని బయటికి తీయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని స్టూడెంట్ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోకుండా కంపల్సరీగా అది స్టూడెంట్ అయి ఉండి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ వరకు ఆర్ డిగ్రీ పీజీ అంటే ఎనీ పీజీ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఎనీ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డీక్యూ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అది ఆల్రెడీ యావత్ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి పొందిన సంస్థ. అలాగే మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు 15 ఏళ్ల నుంచి విశాఖపట్నంలో వేళ్ళు అనుకున్న సంస్థ. ఈ రెండు సంస్థల నేతృత్వంలోనూ ఒక అద్భుతమైన కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేమిటంటే స్టూడెంట్స్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే కళలు చాలా అవసరం బతకడానికి. అంటే తిండి మనిషి బతకడానికి అవసరమైతే కళలు మనసు బతకడానికి అవసరం. అంచేత వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అంటే లఘు చిత్రాల పోటీ ఒకటి నిర్వహిస్తున్నారు. చాలామందికి డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఏదో మ్యూజిక్ చేయాలని ఉంటుంది. ఇలాంటి కళలన్నీ ఉండి అవకాశం లేక, అవకాశం ఉన్నా కూడా అంటే డైరెక్ట్గా పెద్ద సినిమాలు రాలేరు. అంచేత వాళ్ళకి చక్కటి వేదిక. యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్ అని పెట్టేది దానికి పేరు. విజిటింగ్ కార్డ్ అంటే నా ప్రతిభ ఇది అని ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాల్లోనూ నేను ఇది చేయగలను అని ఒక షార్ట్ ఫిల్మ్ కనుక చూపిస్తే ఆ ప్రొడ్యూసర్కి నచ్చితే ఒక డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం నేను ఒక ఉద్యమ స్థాయిలో దీన్ని నేను షార్ట్ ఫిల్మ్స్ని కాంపిటీషన్స్ అవి పెట్టి నేను పార్టిసిపేట్ చేసి దాదాపు నేను 4 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అది నాకు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అంచేత ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి బంగారం లాంటి అవకాశం. మీ సృజనాత్మకత బయటికి తీయండి. ఏ కెమెరాతోటైనా మీరు తీయండి. దాని నిడివి మాత్రం 10 నిమిషాలు ఉండాలి, 10 నిమిషాల లోపల ఉండాలి. అంటే యూ కెన్ మేక్ జనరల్గా బేసిక్గా ఏంటంటే షార్ట్ ఫిలిం మస్ట్ బీ షార్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు 10 నిమిషాల లోపు అంటే మీరు 1 నిమిషంలో కూడా సినిమా తీయచ్చు. షార్ట్ ఫిల్మ్ కెన్ బి షార్ట్ ఇన్ 1 షాట్ ఆల్సో. అది మీ ప్రతిభని బట్టి ఉంటుంది. అంచేత ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకుంటే దాదాపు వచ్చిన వాటిలన్నింటిలోనూ ఇక్కడ వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఒక 10ని ఎంపిక చేస్తారు. వాటిని వైజాగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ 10లో ప్రముఖ దర్శకులందరితోటి ఒక 5 సినిమాలు 5 సెలెక్ట్ చేస్తాం. వాటికి దాదాపు 2 లక్షల రూపాయల వర్త్ ప్రైజెస్ ఇవ్వబడతాయి. ఆ నిజంగా అంత ప్రతిభా ఉత్పత్తులు ఉంటే కనుక ఆ షార్ట్ ఫిల్మ్లో అతనికి దర్శకుడిగా అవకాశం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఏమిటంటే, ఒకటి సమస్య మొత్తం ఏ సమస్య అయినా తీసుకోవచ్చు, బట్ ఏది చేసినా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ సంకల్పంతో ఒక కొత్త ప్రతిభని ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పించే ఒక వేదికని కల్పిద్దామనుకునే ఈ సంకల్పంలో నేను కూడా ఒక భాగంగా ఇక్కడ రావటం జరిగింది. ఏ కళారంగానికైనా కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతూ కొత్త నీరు రావాలి కావాలి. సినిమా రంగానికైనా అంతే. ఈ తరం అంటే ఈ జనరేషన్ టాలెంట్ గుర్తించడం కోసం ఆ ప్రతిభని వెలికి తీయటం అనేది పెద్ద టాస్కే. అటువంటిది ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్, దీని ఒక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కదా, ఇందులో సెలెక్ట్ అయినవి రేపొద్దున అంతర్జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యి మంచి గుర్తింపుని తెచ్చుకుంటాయి అని ఆశిస్తున్నాను.